హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వాల్ మౌంట్ ఫ్యాన్ ఎలా బిగించుకోవాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి క్రాంప్టన్ హై ఫ్లో వేవ్ ప్లస్ ఫ్యాన్. ఇందులో బ్యాక్ గ్రిల్ వస్తుంది, ఫ్రంట్ గ్రిల్ వస్తుంది, బ్లేడ్ సెట్ వస్తుంది, ఒక మోటార్ వస్తుంది. మోటార్ దగ్గర మనకి బ్యాక్ సైడ్ మనం వాల్కి బిగిస్తాం కదా, వాల్ మౌంట్ ఫ్యాన్ స్టాండ్ అని చిన్న క్లిప్ వస్తుంది. ఆ క్లిప్ అనేది మనం ఆ కేబుల్ టై అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఫ్యాన్కి ఉన్న కవర్ అంతా రిమూవ్ చేయాలి. ఆ వైట్ కవర్ అనేది అంతా రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే మనకి కవర్ ఉంటే హీట్ ఎక్కుతుంది ఫ్యాను. ఆ కవర్ అనేది మనం అంతా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ గ్రిల్ బిగిస్తాం కదా, ఆ గ్రిల్కి టైట్ అవడానికి ఒక క్యాప్ ఉంటుంది, క్యాప్ కూడా రిమూవ్ చేసుకోవాలి. బ్లేడ్ సెట్ బిగిస్తాం కదా, బ్లేడ్ సెట్ బిగించే దగ్గర ఒక క్యాప్ ఉంటుంది, అది కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఇట్లకున్న కేబుల్ టైస్ రిమూవ్ చేసుకొని ఆ బ్యాక్ సైడ్ గ్రిల్ అనేది బిగించుకోవాలి. మనం గ్రిల్ బిగించేటప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండిల్ అనేది పైకి ఉండాలన్నమాట. అంటే మనం పట్టుకునే ఎప్పుడైనా దింపేటప్పుడు హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ అనేది పైకి ఉండాలి, ఇలా రావాలన్నమాట. ఆ హ్యాండిల్ పైకి ఉంటే మనం ఎప్పుడైనా దించుకోవడానికి ఫ్యాను ఈజీగా ఉంటుంది, పట్టుకొని ఈజీగా ఉంటుంది. ఆ గ్రిల్ బిగించాక గ్రిల్కి క్యాప్ సపోర్ట్ ఒకటి ఉంటుంది, అది మనం బిగించుకోవాలి. అంటే బ్యాక్ గ్రిల్ మళ్ళీ మనకి రాకుండా టైట్గా ఒక క్లాంప్లా వస్తుంది అనమాట, థ్రెడ్డింగ్ క్లాంప్ లాగా. అది టైట్గా బిగించుకోవాలి. ఇలాగ కరెక్ట్గా మనం ఆ గ్రిల్ బాగా పెట్టుకొని ఆ క్యాప్ టైట్ వేసుకోవాలి. బ్లేడ్ సెట్ తీసుకోవాలి. బ్లేడ్ సెట్ తీసుకొని మనం మోటార్ నుంచి ఒక రాడ్ వస్తుంది కదా, ఆ మోటార్ రాడ్కి మనం అది బిగించుకోవాలి. బ్లేడ్ సెట్ బిగించేటప్పుడు మోటార్ రాడ్కి ఒక చిన్న పిన్నులా ఉంటుంది. ఈ బ్లేడ్ సెట్కి ఒక గ్రూ ఉంటుంది, ఆ పిన్ ఈ గ్రూలోకి వెళ్ళాలి. అప్పుడు ఆ బ్లేడ్ సెట్ అనేది జంప్ అవ్వకుండా ఉంటుంది మనకి. అలా బిగించుకున్న తర్వాత దానిపైన బ్లేడ్ సెట్ పైన ఒక క్యాప్ వస్తుంది. అదేంటంటే ఆ క్యాప్ రైట్కి తిప్పితే మనం యాక్చువల్లీ టైట్ చేయడానికి రైట్కి తిప్పుతాం, కానీ దీనికి ఇది ఆపోజిట్లో ఉంటుంది. లెఫ్ట్ తిప్పాలి, టైట్ అవుద్ది. రైట్కి తిప్పితే లూజ్ అవుద్ది అనమాట. టైట్గా లెఫ్ట్ సైడ్కి టైట్గా తిప్పుకోవాలి, టైట్ అయిపోతుంది. ఈ క్లాంప్ ఏంటంటే పై గ్రిల్లు కింద గ్రిల్లు కనెక్ట్ అవ్వడానికి ఒక బెల్ట్లో ఉంటుంది. 2 గ్రూలు ఉంటాయి బెల్ట్లో. ఈ పై గ్రిల్లు కింద గ్రిల్లు ఆ 2 గ్రూలో పెట్టి పైన కనిపిస్తుంది కదా, కనిపిస్తున్న స్క్రూ టైట్ వేసుకుంటే 2 గ్రిల్లో పెట్టుకొని ఆ బెల్ట్లో 2 గ్రిల్లు పెట్టి టైట్ వేస్తే టైట్ అయిపోద్ది. మనకి ఫ్యాను రెడీ అయిపోద్ది అనమాట. ఇలాగా ఇప్పుడు వాల్ మౌంట్ స్టాండ్ ఉంటుంది కదా వెనకాల, గోడకి పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని డ్రిల్ మిషన్ తీసుకొని మనం పెట్టిన మార్కింగ్లో 2 హోల్స్ వేసుకోవాలి గోడకి. రాయల్ ప్లగ్లు ఉంటాయి కదా వైట్ కలర్, మనం పెట్టిన హోల్స్లో 2 రాయల్ ప్లగ్లు అనేది దిగ్గొట్టుకోవాలి. ఆ క్లాంప్ అనేది 2 స్క్రూలు, ఆ రాయల్ ప్లగ్లు వేస్తాం కదా, ఆ క్లాంప్ అనేది కరెక్ట్గా స్క్రూలు దగ్గర పెట్టి 2 స్క్రూలు వేసి మనం ఆ స్క్రూలు అనేది టైట్గా బిగించుకోవాలి. బాగా టైట్గా ఉండాలి ఆ స్క్రూలు. ఫుల్ టైట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన ఫ్యాన్ దానికే హ్యాంగ్ చేస్తాం కాబట్టి అది ఎంత టైట్గా ఉంటే అంత మనకి గ్రిప్ ఉంటుంది. టైట్ వేసుకున్న తర్వాత మనం ఫ్యాన్ అనేది దానికి హ్యాంగింగ్ చేసుకోవాలి, తగిలించాలి ఆ క్యాంప్కి. మనకి ఫ్యాన్కి 2 వైర్లు వస్తాయి కదా, పైనుంచి ఒక పేసు నోటలు తీసుకొస్తాం కదా, ఆ 2 వైర్లకి ఒక 10 mm పైప్ ఉంటుంది కదా, ఫ్లెక్సిబుల్ పైప్ అంటారు. అది 10 mm పైపు ఎక్కించుకోవాలి. అంటే వైర్లు చిరగ్గా కనబడతాయి కాబట్టి ఆ 10 mm పైపు ఆ వైర్లకి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఆ వైర్లకి మనం చాలామంది వైర్లు స్లీవ్ తీసి ప్లగ్ కలిపేస్తూ ఉంటారు. అలా అయితే మనకి లూజ్ కనెక్షన్ వచ్చేస్తుంది. అలా లూజ్ కనెక్షన్ కాబట్టి ఒక ఫీమేల్ ప్లగ్ తీసుకొని మనం ఆ వైర్లకి కలుపుకోవాలి. ఫీమేల్ ప్లగ్ వేసుకుంటే ఏమవుద్దంటే ఫ్యాన్కి వచ్చి మేల్ ప్లగ్ వస్తుంది. మనం బిగించింది ఫీమేల్ ప్లగ్ కదా, ఈ మేల్ ఫీమేల్ కనెక్ట్ అయ్యి మనకి టైట్గా ఉంటుంది. అంటే లూజ్ కనెక్షన్ అనేది రాదు. మనం స్విచ్ చేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతులేతే లూజ్ కనెక్షన్ వచ్చి ఫ్యాన్ తిరగకపోవడం, మళ్ళీ ఆ వైర్లు తీసుకోవడం అనేది అలాది జరుగుతూ ఉంటాయి అన్నమాట.
ఇలాగా మనం ఆ ఫీమేల్ మేల్ ప్లగ్ పెట్టేసుకొని ఫ్యాన్ మీద పెట్టేసుకుంటే వైర్ అనేది నీట్గా ఉంటుంది కింద కనబడకుండా. ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఫ్యాన్ వర్కౌట్ అవుద్ది, బాగుంటుంది అనమాట. ఇలాగా ఫ్యాన్ రన్నింగ్లో ఉంది కదా, మనకి ఫ్యాన్ కింద 2 రూపులు కనిపిస్తున్నాయి కదా, ఒకటి వచ్చి 1 2 3 స్పీడ్ ఉంటుంది, ఇంకోటి వచ్చి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది ఫ్యాను, లెఫ్ట్ అండ్ రైట్ స్వింగ్ అనమాట, స్వింగ్ అవుతూ ఉంటుంది. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.